హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ నేను మీ ఐట్రేస్ వారు. ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్‌లో చూశారు కదా! థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగా సిద్రా కాయిన్ గురించి మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తాను. ముందుగా మన పై నెట్వర్క్ గురించి కూడా తెలుసుకుందాం. 0.58 నుండి 0.65కి పెరగడం జరిగింది. ఎందుకంటే మే 14, 15, 16 కన్సెన్సివ్ మీటింగ్ ఉంది కాబట్టి కెనడాలో, అలాగే టొరంటో దేశంలో. ఆ మీటింగ్కి మన నికోలస్ గారు ఇచ్చే స్పీచ్ని బట్టి, అలాగే మన దేశ విదేశాల నుండి జనాలు, మిలినియర్స్ అండ్ బిలినియర్స్ రావడం జరుగుతుంది. అక్కడ చాలామంది కూడా మన పైకి సపోర్టింగ్గా ఉన్నట్టుగా తెలిసింది. కాబట్టి ఈ పై ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుందని చెప్పి, ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుందాం. మీకు చిన్న ఫోటో ఒకటి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. పై నెట్వర్క్ న్యూస్. దిస్ ఈజ్ ఏ గ్రాండ్ పై నెట్వర్క్ గ్యాదరింగ్ ఫ్రమ్ వుహాన్, చైనా విత్ థౌజండ్ ఆఫ్ పీపుల్స్ participating, composed of various communities and business, mainly to build GCV consensus. We Chinese pioneers have reached a majority consensus. $1, sorry, 314, 159. Wait for mainnet to open. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఎంతో కృషి చేస్తూ ఎన్నో వేల మంది, ప్రతి దేశాన్ని నుంచి లక్షల మంది ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవ్వడానికి ఎంతో తాత్రంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రాజెక్ట్ని కొంచెం ఆచితూచి అడుగులేస్తూ మన దగ్గర ఉన్న కాయిన్స్ని కొంతవరకు నిల్వ చేసుకుంటూ జాగ్రత్త పడండి. పోతే మన సిద్రా నెట్వర్క్ గురించి కూడా మనం తెలుసుకుందాం కొన్ని విషయాలు. సిద్రా చైన్ ఆల్రెడీ కామర్స్, ఎయిర్ ఫ్లైట్స్ ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులో ముందుకు వెళ్తుంది. కాకపోతే మన దేశాల్లో ఇంకా కేవైసీ అప్రూవల్ అవ్వకపోవడం వల్ల చాలామందికి ఆందోళనగా ఉంది. కొన్ని దేశాల్లో అప్రూవల్ కూడా అవుతున్నాయి చాలా స్పీడ్గా. మీరందరూ కూడా పై నెక్స్ట్ సిద్రా అంటే వెయిటింగ్ టైం ఉంది కాబట్టి మనం అతి జాగ్రత్తగా కొనవలసిన కాయిన్ని కొని 2FAK యాంటికేటర్ పెట్టుకుని, అలాగే మన మెటామాస్క్లో సీట్ పేరెస్తో జాగ్రత్త చేసుకుని దాంట్లో భద్రపరచుకోవడం మంచిదని తెలియపరుస్తున్నాను. ఇకపోతే ఇంకో చిన్న విషయం చెప్తా మీకు. థర్డ్ పార్టీ పేమెంట్ అంటే అటు ఇటు ఉండి మధ్యవర్తిగా వాళ్ళ పేమెంటు, వాళ్ళ కాయిన్స్ మనం రిసీవ్ చేసుకుని ఎప్పుడైతే మనం సెండ్ చేస్తామో దాన్ని థర్డ్ పార్టీ పేమెంట్ అంటారు. కొంతమంది ఏవో ఫోటోలు, వీడియోలు పెట్టి స్కామ్ అయినాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనని ఒకరు మోసం చేశారు అంటే మన దగ్గరికి ఇంకా ఎవరు రారు. అంత టాలెంట్ లేనిదే, మనం అంత ఇదిగా లేనిదే మనం బిజినెస్ చేయడం అనవసరం. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకోటి, ఈ ప్రైజులు ఫ్లక్చువేషన్లలో ఎందుకు ఇంత తక్కువ అవుతుందంటే కేవలం కేవైసీ అయ్యి కొంతమందికి అప్రూవల్ వచ్చిన తర్వాత వాళ్ళు స్వాప్ చేసి వాళ్ళ కాయిన్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ యొక్క ప్రైజులు తక్కువ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు మనందరికీ. ఇలాంటి టైంలో మనం వీటిని బై చేసి దాచుకుంటే ఎంతో లాభకరంగా ఉంటుంది. ఒకప్పుడు పై కూడా ₹10కే ఇచ్చారు. అలాంటి ₹10 కొని పెట్టుబడులు ఉన్నవాళ్ళు, దాచుకున్న వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు తెచ్చిపెట్టాయి. అది మీ అందరికి కూడా తెలుసు. ఎవరెవరికి వచ్చాయో, ఎవరెవరు దాచుకున్నారో అనేది కూడా మీ అందరికి క్లియర్ కట్గా తెలుసు. నేనేమి చెప్పాల్సిన పని లేదు. నేను ₹10.50కి ఇవ్వడం ఎందుకు జరుగుతుందంటే నాకు ₹10కి రావడం జరుగుతుంది. దాంట్లో నాకు మిగిలేది ₹1. దాంట్లో నేను కట్టవలసినవి కూడా కొన్ని ఉంటాయి. ఇది మీకు పిక్చర్ క్లియర్ కట్గా ఎందుకు తెలియపరుస్తున్నా అంటే చాలామంది కామెంట్లో పిచ్చి పిచ్చి మాటలు పెట్టడం జరుగుతుంది. నేనేమి వాళ్ళకి సంజాయించి చెప్పాల్సిన అవసరం లేదు. నా వ్యాపారం నాది, ఎవరి వ్యాపారం వాళ్ళది. కాకపోతే మరీ దారుణంగా
రూ. 23, రూ. 17, రూ. 14 అలా అమ్మడం జరుగుతుంది. తక్కువైనప్పుడు తక్కువ చేసి అమ్మితే చాలామంది కమ్యూనిటీకి చేరుతుందని చెప్పి నా ఆలోచన. మరి మీ ఆలోచన ఏంటో తెలియదు. నా డబ్బులైతే ఏమి పోవండి. నేను ఒక బిజినెస్ మ్యాన్‌గా, ఒక యూట్యూబర్‌గా మీ అందరికీ తెలియపరచాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రైస్ అప్ అండ్ డౌన్ ఎందుకు అవుతుందనేది మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. ఇకపోతే మనం గూగుల్ యాంతికేటర్‌ని మన సిద్రా వ్యాలెట్‌లో పెట్టుకోవడం, అలాగే మనం సిద్రా వ్యాలెట్ నుండి మెటామాస్క్‌కి మెటామాస్క్ నుండి సిద్రా వ్యాలెట్‌కి ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫేక్ కాయిన్స్ అన్న వాళ్ళకి ఇది ఒక గుణపాఠం అవుతుంది. మన గురించి వాడు ఒకడు వెనకాల మాట్లాడుకుంటున్నాడంటే వాడు వెనుకున్నాడు, మన ముందున్నాం. క్రేజీ అసలు. ఫ్రెండ్స్ చూడండి, కొన్ని పిచ్చి పిచ్చి వేషాలేసి జనాల్ని భయాందోళనకి గురించడం అది అతి తెలివితేటలో పని. ఇక్కడ గూగుల్ యాంతికేటర్ యాప్ అనేది మన సిద్రా చైన్లో పెట్టుకుంటే 99.9% హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అలాగే ఎవరికైతే గూగుల్ యాంతికేటర్ లేదో త్వరగా పెట్టుకోండి. చూడండి, అంతా కూడా మీ ముందే జరగడం జరుగుతుంది. ఇలాంటివి తెలియపరిచాలి కానీ మబ్బిలో పెట్టేసి ఏదో మనం చేద్దాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. మీకు ఇది స్క్రీన్ ఎందుకు చూపిస్తున్నానంటే, కొంతమంది వ్యక్తులు సిద్రా వ్యాలెట్లకు వచ్చేటి ఫేక్ కాయిన్స్, మెటామాస్క్లకు వచ్చేటి ఫేక్ కాయిన్స్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను మెటామాస్క్ నుంచి దీంట్లోకి, దీని నుండి మెటామాస్క్లోకి ఇప్పుడు మీకు దీంట్లో ట్రాన్స్ఫర్ చేయడం చూపిస్తాను. ఇది కాపీ అడ్రస్. చూడండి ఫ్రెండ్స్, నా దాంట్లో ఇప్పుడు 52 కాయిన్స్ ఉన్నాయి. నేను సిద్రా కాయిన్స్ మేము తీసుకున్న వ్యాలెట్లోకి పంపించడం జరుగుతుంది. అంతా కూడా మీ ముందే క్లియర్గా ఈ స్క్రీన్ రికార్డింగ్లో తెలియపరుస్తున్నాం. కొంతమంది వ్యక్తులు స్వల్ప లాభాల గురించి అతి తెలివితేటలు ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసేదే ఫ్రాడ్. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు అవసరం ఉన్న వాళ్ళ దగ్గర తక్కువ ప్రైస్కి తీసుకుని కొన్ని స్కామ్ కాయిన్స్ అంటే వాళ్ళకి ఏదో మబ్బి పెట్టి వాళ్ళ దగ్గర తక్కువ ప్రైస్కి తీసుకుని, అలాగే వాళ్ళు ఈ యొక్క రేట్లని ఖండించి అమ్మడం జరుగుతుంది. నిజానికి చూడండి ఫ్రెండ్స్, 50 కాయిన్స్ వచ్చాయా? ఇప్పుడు నేను మళ్ళీ సెండ్ కూడా చేస్తాను. చూడండి, ఇది రిసీవింగ్ అడ్రస్. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ 20 కన్ఫర్మ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 20 కాయిన్స్ రిసీవ్ అయినాయి. 52.36 ఉండేది, మనం 50 దాంట్లో ట్రాన్స్ఫర్ చేసాం. మన దాని నుండి 20 ట్రాన్స్ఫర్ చేసాం. కావున ఫ్రెండ్స్, ఎలా ఉంటుందంటే తెలియని వాళ్ళకి తెలియపరుద్దామనే ఆలోచన ఉండదు. అలాగే వాళ్ళకి ఎంతసేపు డబ్బుతోడే పని కానీ అంతో ఇంతో కమ్యూనిటీకి నేర్పిద్దామని ఆలోచన కూడా ఉండదు. అందరూ ఇలాంటి విషయాలు
తెలుసుకుంటేనే మీరందరూ కూడా ఎంతో ముందుకెళ్తారని నా అభిప్రాయం. నేనేమి ఎవరికి ఇది చేయట్లేదు. వాళ్ళేంటంటే ఏదో పోయింది, ఏదో వస్తుందని చెప్పడమే కానీ, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్న వాటిని సరిచేసుకోమని చెప్పరు. హ్యాకింగ్ 2FAకే యాంటికేటర్ పెట్టుకుంటే ఎట్టి పరిస్థితిలో హ్యాకింగ్ జరిగే అవకాశం ఉండదు. మీరు మైన్ చేస్తున్నప్పుడు మైనింగ్ అయిపోయిన తర్వాత 2FAకే యాంటికేటర్ పెట్టుకుంటే లాగౌట్ చేసేయండి. లాగౌట్ చేయడం వల్ల మీ యొక్క కాయిన్స్ వెళ్ళవు, అలాగే హ్యాక్ అవ్వవు, ఎవరి ఐపీ అడ్రస్ కూడా దొరకవు. ఎందుకు చెప్తున్నా అంటే మెటామాస్క్లో పెట్టుకోవడం వల్ల నష్టమేమి లేదు. ఇప్పుడు మీరు చూసినట్లు దీని నుండి దానికి, దాని నుండి దీనికి కూడా నేను పంపించడం జరిగింది. అలాంటి ప్రాజెక్ట్ గురించి కొంతమంది దాన్ని ప్రైస్ డౌన్ చేసామని చెప్పి, డౌన్ అయిపోయిందని చెప్పి తెలియపరుస్తున్నారు. అదేమీ లేదు ఫ్రెండ్స్. కేవైసీలు ఇప్పుడు అప్రూవల్ అవుతున్నాయి, బయట దేశాల్లో అప్రూవల్ అవుతున్నాయి. మన ఇండియాలో ఇంకెవరికి వ్యాలిడేషన్ పొజిషన్ రాలేదు కాబట్టి ఇంకా ఇక్కడ అప్రూవల్ స్టార్ట్ అవ్వలేదు. అతి త్వరలో అప్రూవల్ స్టార్ట్ అవుతాయి. కావున ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మనం సిద్రా కాయిన్ ప్రైజు ₹10.50కి ఇవ్వడం జరుగుతుంది. కావాలనుకునే వాళ్ళు మీ ఐట్రేడర్స్ వారిని సంప్రదించండి. డిస్క్రిప్షన్ కింద మన వాట్సాప్ గ్రూప్, మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మీద ఆల్ అని పెట్టుకోండి. ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందని చెప్పి తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై భారత్.